ఇంగ్లాండ్‌లో ఇండియా ఓడిపోతది. ఇండియా సీరీస్ గెలిచలేదు. ఎందుకంటే 2007లో గెలిచింది. ఇప్పటికి గెలిచే ఛాన్సులు లేవు అనుకున్న ప్రతి ఒక్కరికి ఈరోజు ఇండియన్ బ్యాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం మామూలుగా సమాధానం చెప్పలేదు. యశస్వి జైస్వాల్ సెంచరీ కొట్టినాడు. దాని తర్వాత శుభ్మన్ గిల్ సెంచరీ కొట్టినాడు. ఇప్పుడు పంత్ కూడా 65 పరుగులతో మీన్స్ నాట్అవుట్‌గా బ్యాటింగ్ ఆడుతున్నాడు. 359 పరుగులు చేసింది ఇండియా ఈరోజు ఫస్ట్ డే. ఇంగ్లాండ్ టాస్ గెలిచింది. టాస్ గెలిచిన తర్వాత వాళ్ళు ఫీల్డింగ్ ఎంచుకున్నారు. కొంచెం పిచ్ బౌలింగ్కి అనుకూలించే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఫీల్డింగ్ ఎంచుకున్నారు. అది ఫీల్డింగ్ ఎంచుకున్న తర్వాత ఇండియాకు ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ మంచిగా బౌలింగ్ వేసినారు. మంచి పర్ఫార్మెన్స్ ఇంగ్లాండ్ సైడ్ నుంచి, ఇంగ్లాండ్ పేసర్ల నుంచి దొరికింది. బట్ కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు. అండ్ ప్రతి బాల్ను చాలా జాగ్రత్తగా అన్నారు. ఎక్కువ ఛాన్సులు లేదు. అండ్ ఏదైతే మీన్స్ చెత్త బాల్ ఉన్నాయో ఆ బాల్లను మాత్రం ఫోర్లు కొట్టడం జరిగింది. అండ్ సింగిల్ డబల్లు కంటిన్యూగా రొటేషన్ చేశారు. కేఎల్ రాహుల్ మంచిగా పర్ఫార్మెన్స్ చేసినాడు. చాలా మంచిగా అన్నాడు. అండ్ యశస్వి జైస్వాల్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ లాగా అసలు మంచి పర్ఫార్మెన్స్ చేసినాడు. మంచి సపోర్ట్ ఇచ్చాడు కేఎల్ రాహుల్కు. దాని తర్వాత ఫస్ట్ సెషన్లో లాస్ట్ 2 ఓవర్లు ఉండే సమయానికి కేఎల్ రాహుల్ అవుట్ కావడం జరిగింది 42 పరుగుల వద్ద. మంచిగా అన్నాడు. బట్ అన్ఫార్చునేట్గా అవుట్ అయిపోయాడు. దాని తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ బెన్ స్టోక్స్ వచ్చాడు ఓవర్కి. అది లాస్ట్ ఓవర్ లంచ్కి ముందు. బెన్ స్టోక్స్ వచ్చిన తర్వాతనే సాయి సుదర్శన్ ఎంత స్పీడ్ అయితే మీన్స్ బ్యాటింగ్ ఆడడానికి వచ్చాడో అంతే స్పీడ్తో మీన్స్ అవుట్ అయ్యి వెళ్ళిపోయినాడు. కండ్రెప్ప కొట్టే లోపలనే అవుట్ అయ్యి వెళ్ళిపోయినాడు. అసలుకు ఇట్లా చూసి లోపు సాయి సుదర్శన్ వచ్చిన వాళ్ళు ఆడతాడు అనుకునే లోపు వెళ్ళిపోయినాడు. అవుట్ కూడా అయిపోయినాడు. అనుకోలేదు అట్లా జరుగుతుందని. అదొక అన్ఫార్చునేట్. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి ఎస్పెషల్లీ శుభ్మన్ గిల్ యాజ్ అ కెప్టెన్గా ఉండి ఫస్ట్ టెస్టుల్ని సెంచరీ కొట్టిన వాళ్ళు 4 ఉన్నారు ఇప్పటి వరకు. 1955లో విజయ్ హజారే ఉన్నారు, ఆయన సెంచరీ చేసినాడు. దాని తర్వాత 1975 సంవత్సరంలో సునీల్ గవాస్కర్ టెస్ట్ కెప్టెన్గా ఉన్నాడు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి ఆయన సెంచరీ చేసినాడు. 2014లో విరాట్ కోహ్లీ, పేరు గుర్తుపెట్టుకోండి, విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆస్ట్రేలియన్ పేస్ అటాక్, పీక్ పేస్ అటాక్ ఉండే వాళ్ళది. అప్పుడు 2014లో విరాట్ కోహ్లీ అడిలైడ్లో సెంచరీ చేయడం జరిగింది. అప్పుడు 115 పరుగులు చేశాడు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ దాని తర్వాత ఈరోజు మళ్ళీ చరిత్ర సృష్టించినాడు. ఎగ్జాక్ట్గా 11 సంవత్సరాల తర్వాత 2014లో విరాట్ కోహ్లీ చేసినాడు. 2025లో శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఉండి ఫస్ట్ టెస్టుల్ని సెంచరీ చేశాడు. చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి. అండ్ ఇండియా ఓడిపోతుంది, ఇండియా అది కాకుండా బ్యాటింగ్ దిగలేదు ఫస్ట్ మనకి వాళ్ళకి బ్యాటింగ్ వచ్చింటే బాగుండు, ఎందుకంటే ఈ పిచ్ కొంచెం బౌలింగ్కి అనుకూలించే ఛాన్సులు ఉన్నాయని ఎన్నో డౌట్స్ వచ్చినాయి. బట్ ఈరోజు నేను చెప్తున్నా ఇండియా వాళ్ళు అన్నిటికీ సమాధానం చెప్పారు. చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు. 359 పరుగులు 3 వికెట్లకి, 360 అప్రాక్సిమేట్ అనుకోండి. అండ్ రేపు ఒక 200 కొట్టిన, మినిమం 200 కొట్టగలరు. ఎందుకంటే 7 వికెట్లు ఉన్నాయి. ఇప్పుడు పంత్ ఆడుతున్నాడు, గిల్ ఆడుతున్నాడు, దాని తర్వాత కరుణ్ నాయర్ ఉన్నాడు, దాని తర్వాత రవీంద్ర జడేజా ఉన్నాడు, ఠాకూర్ ఉన్నాడు, బూమ్రా ఉన్నాడు. అండ్ సిరాజ్ కూడా అప్పుడప్పుడు బ్యాట్ని తెలుసు కదా, ఆస్ట్రేలియాలో లాస్ట్ నితీష్ కుమార్ రెడ్డితో ఎట్లా ఆడిపించినాడో. ఇంత మంచిగా ఉంది పర్ఫార్మెన్స్, ఇంత బెస్ట్గా ఆడేవాళ్ళు ఉన్నారు. అండ్ నాకు తెలిసి 200 పరుగులు ఈజీగా కొడతారు. రేపు మన వాళ్ళు 550 నుంచి 650కి మధ్యలో స్కోర్ కొట్టే ఛాన్సులు ఉన్నాయి. లీస్ట్ మినిమం 500 అంటే ఒక 150 పరుగులు జోడిచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మన వాళ్ళు కొంచెం మంచిగా ఆడతారు, తర్వాత కొలాప్స్ అవుతారు అనేది ఫస్ట్ సెషన్లో అర్థమైంది. లాస్ట్ 2 ఓవర్లు ఉన్నప్పుడు సెషన్ మొత్తం మంచిగా ఆడినారు. లాస్ట్ 2 ఓవర్లకి కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ అవుట్ కావడం జరిగింది. ఇది అవుతుంది, మ్యాచ్లో జరుగుతుంది. మన ఇండియా వాళ్ళకే కాదు, ఎవరికైనా ఇది జరుగుతుంది. బట్ దాని తర్వాత పంత్ అండ్ గిల్ ఎంత మంచిగా అన్నారు. కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్. ఫస్ట్ టైం విరాట్ కోహ్లీ ప్లేస్లో మన శుభ్మన్ గిల్ వచ్చినాడు, యాజ్ అ కెప్టెన్గా వచ్చినాడు. అండ్ ఫస్ట్ టైం శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ ప్లేస్లో నెంబర్ 4th ప్లేస్లో అన్నాడు. విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మని మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంచెం ఈరోజు అన్ఫార్చునేట్గా టీం మొత్తం అంత ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించలేదు. అండ్ కొత్తగా 2 వచ్చారు ఈరోజు, కరుణ్ నాయర్ వచ్చారు, సాయి సుదర్శన్ వచ్చారు. బట్ సాయి సుదర్శన్ మంచిగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయినాడు. ఫస్ట్ టెస్టులోనే మీన్స్ డక్అట్ అయిపోయినాడు. ఇట్లా జరుగుతుంది ఎవరికైనా. బట్ సాయి సుదర్శన్కు యావరేజ్ చాలా తక్కువ ఉంది, 39.13 సంథింగ్ ఉంది, తక్కువ యావరేజ్. కౌంటీలో కూడా లాస్ట్ 2023-24 2 మ్యాచ్లు అన్నాడు. అప్పుడు వాళ్ళకి కౌంటీ ఈయన ఆడిన టీం ఏదైతే ఉందో ఆ టీంకి 22వ టైటిల్ గెలిపించినాడు. బట్ ఆయన 2 మ్యాచ్లలో 116 పరుగులు చేసినాడు, 56 కొట్టినాడు. బట్ శుభ్మన్ గిల్కి కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఈరోజు టెస్టులో ఛాన్స్ దొరికింది ఆడడానికి. బట్ ఆయన ప్లేస్లో నాకు తెలిసి కరుణ్ నాయర్ని 3rd ప్లేస్లో ఆడిపించి నితీష్ కుమార్ రెడ్డిని తీసుకొని ఉంటే బౌలింగ్ ఆప్షన్ కూడా ఉండేది, మంచిగా ఉండేది అని చాలామంది అనుకుంటున్నారు. నాకు కూడా అట్నే అనిపించింది. ఇండియా వాళ్ళు రేపు జాగ్రత్తగా ఆడితే చాలు. పంత్ కొంచెం సెంచరీ కొట్టి కొంచెం ఒక 120-130 కొట్టిన. అండ్ శుభ్మన్ గిల్ కొంచెం ఒక 170-180, అదృష్టం బాగుంటే 200 కొడితే ఫస్ట్ టెస్ట్ కెప్టెన్ అవుతాడు. ఇంతవరకు టెస్ట్ కెప్టెన్గా
డెబ్యూ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 200 కొట్టలేదు. శుభ్మన్ గిల్కి ఈసారి బెస్ట్ ఆపర్చునిటీ ఉంది, 200 కొట్టే ఛాన్సులు. నాకు తెలిసి మంచి స్కోర్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఇండియా ఈ మ్యాచ్ వన్ సైడ్ గెలిచే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి, బెటర్గా ఉన్నాయి. ఒకవేళ మినిమం 500 కంటే ఎక్కువ స్కోర్ పోతే ఎస్ ఇండియా గెలిచే ఛాన్సులు ఉన్నాయి. ఇండియా గెలవాలంటే మన వాళ్ళు చేయాల్సిన ఒకటే ఒక పని, ఇంకొక 100 పరుగుల వరకు వికెట్ ఇవ్వకూడదు. 359 అయినాయి, 100 450 వరకు వికెట్ ఇవ్వకూడదు. దాని తర్వాత మంచిగా స్కోర్ కోసం ట్రై చేసినా కూడా ఏం కాదు. 550 నుంచి 650 మధ్యలో స్కోర్ ఉంటే ఎస్ ఇండియా గెలిచే ఛాన్సులు ఉన్నాయి. రేపు మంచిగా ఆడే పర్ఫార్మెన్స్ కూడా ఉంది. పిచ్ కూడా కొంచెం బ్యాటింగ్ అనుకూలిస్తుంది కాబట్టి ఎస్. లీడ్స్లో ఇప్పటి వరకు 1990 నుంచి ఇప్పటి వరకు మ్యాచ్లు జరిగినాయి అండ్ ఇండియా ఒక్కసారి కూడా గెలిచలేదు. 2002 నుంచి టెస్ట్ మ్యాచ్లు ఇంగ్లాండ్ ఎన్ని టెస్ట్ మ్యాచ్లు లీడ్స్లో మాంచెస్టర్లో ఆడిందో, వేరే బయటి దేశం నుంచి వచ్చిన దేశాలు మీన్స్ ఆస్ట్రేలియా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, వెస్టిండీస్ కానీ, ఇండియా కానీ ఆ పర్టికులర్ స్టేడియంలో మాత్రం, ఆ పర్టికులర్ ప్లేస్లో మాత్రం గెలవలేకపోయినాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. రేపు మనం కలుద్దాం. లైవ్ ఉంటుంది, 10:30కి లైవ్ ఉంటుంది. మ్యాచ్ అయిపోయిన వెంటనే లైవ్ ఉంటుంది అండ్ ఒక్కొక్కసారి కొంచెం లేట్ అవుతుంది మ్యాచ్ అయిపోవడం, 10:45 అట్ అవుతుంది. బట్ 10:30కి లైవ్ ఉంటుంది క్రికెట్కు సంబంధించి. అండ్ క్రికెట్కు సంబంధించిన అప్డేట్స్ ప్రతిరోజు ఉంటాయి, ప్రతిరోజు లైవ్ ఉంటుంది, ప్రతిరోజు వీడియోస్ ఉంటాయి, ప్రతిరోజు షార్ట్స్ ఉంటాయి అండ్ ఎస్పెషల్లీ బిగ్ బాస్కు సంబంధించిన లైవ్ ఉంటుంది ఎవ్రీ సండే. ఒకవేళ మీరు బిగ్ బాస్ వ్యూవర్స్ అయితే అండ్ క్రికెట్ లవర్స్ అయితే ఎస్ నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.